తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, శని భగవానుడు, శనీశ్వరుడు అంటూ ఉంటారు. నిజంగా అందరం అయితే నార్మల్గా శని అంటూ ఉంటాము. మరి ఒక్కసారి ఆయన గనక మనల్ని పట్టుకున్నాడు అని అంటే ఖచ్చితంగా ఎంత పీడించాలో అంత పీడించి మళ్ళీ ఏదో ఒక రిజల్ట్ ఇచ్చే వెళ్తాడు అని అంటూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఆయన నుంచి తప్పించుకోవడం మాత్రం ఎవరికీ సాధ్యపడదు అంటూ ఉంటారు. సాక్షాత్తు పరమశివుడే ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోలేకపోయాడు అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఎందుకండి తప్పించుకోలేనప్పుడు శనిగ్రహానికి సంబంధించిన దోష పరిహారము అని చెప్పి, తైలాభిషేకాలు అని చెప్పి, నువ్వులతో అని చెప్పి రకరకాలుగా మనం ఈ ఆచారాలన్నీ పాటిస్తూ ఉంటాం. మరి తప్పించుకోలేనప్పుడు ఇవన్నీ ఎందుకు ఆచరించాలంటారు? శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శం శనైశ్చరాయ నమః. శని భగవానుడు జాతక చక్రంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. ఎందుకంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటేనే అసలు మనకి సమస్తమైనటువంటి ఐహికమైనటువంటి భోగాలు కానివ్వండి, వివాహాలు కానివ్వండి, సంతానం కానివ్వండి, అన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి దృష్టి శని భగవానుడిది అని చెప్తారు. మన జాతకంలో, మన జీవితంలో రెండిట్లోనూ ముఖ్య పాత్ర పోషించేది శనిగ్రహం మాత్రమే. ఎందుకంటే 19 సంవత్సరముల దీర్ఘకాలికంగా సంచారం చేసేటటువంటి గ్రహం శని భగవానుడు. ప్రతి వ్యక్తి జాతకంలో 19 సంవత్సరాల శని మహర్దశ ఉంటుంది. అలాగే ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. శుక్రుడు 20 సంవత్సరాలు కదా అని అనుకుంటారు. శుక్రుడు ఇంకో సంవత్సరం ఎక్కువ ఈయనకంటే. కానీ ఆయన మహర్దశలో మాత్రమే ప్రభావం చూపిస్తాడు. మిగతా సందర్భాల్లో ఒక్కొక్క నెలకి ఒక్కొక్క రాశి మారిపోతూ ఉంటాడు ఆయన. అటువంటిప్పుడు పెద్ద సమస్య లేదు. కానీ శని భగవానుడు సహజంగా మహర్దశేమో 19 సంవత్సరాలు. అంటే ఫేవర్ ఉండేదా అండి మహర్దశ అంటే ఆయన పీరియడ్ జరగడం. ఓకే. ఆ శని పీరియడ్ జరగడం అనేటటువంటిది ఒక 19 సంవత్సరాల పాటు జరుగుతుంది. అది కాక మళ్ళీ మన జాతకంలో ప్రతి 30 సంవత్సరాలకు ఒక్కసారి ఏలినాటి శని ప్రభావం ఒకటి జరుగుతుంది. ఇది కాక మళ్ళీ అష్టమ శని ప్రభావం ఉంటుంది. ఇది కాక మళ్ళీ అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. మళ్ళీ సప్తమ శని ప్రభావం ఉంటుంది. అంటే 4 రకాలుగా శని ప్రభావాలు కాక మహర్దశ. దీని నుంచి తప్పించుకునేటటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆయన అందరికీ ఇది రాకుండా ఎవరి జీవితము జరగదు. అది మీరు ముస్లిం అనండి, క్రిస్టియన్ అనండి, ఎవరినైనా అనండి, కులమత వర్ణములు ఏదైనప్పటికీ భూమి మీద ఒక జననం జరిగింది అంటే గ్రహాలన్నింటినీ వాటి ప్రభావం అవి చూపిస్తాయి. అందుకనే మీకు చూడండి, మనం ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయనటువంటివి జరుగుతూ ఉంటాయి. ఒక రిక్షా లాక్కునేటటువంటి ఆయన కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడని చెప్పని మనం పేపర్లలో చదువుతూ ఉంటాం. సో అది ఎలా సాధ్యమవుతుంది అంటే జాతకంలో శని బలం పూర్తిగా ఉన్నప్పుడే. శని ఆయనకి యోగిస్తున్నాడు అంటే మీకు ఏలినాటి శని మొదటిసారి వచ్చినప్పుడు చాలా అద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్తాడు. మొదటి ఏలినాటి శనిలో ఆయనకి వివాహం చేస్తాడు, సంతానం కలుగుతుంది, సొంత ఇల్లు కొనుక్కుంటాడు, కారు కొనుక్కుంటాడు, బంగళాలు ఉంటాయి, సమస్తమైనటువంటి ఐహిక భోగ వస్తువులన్నీ ఇచ్చేటటువంటి వాడు శని భగవానుడు. ఎప్పుడైతే రెండోసారి వచ్చిందో తర్వాత అవన్నీ కూడా కొంచెం తగ్గుతూ ఉంటాయి. తగ్గడం అంటే అర్థం ఏమిటి అంటే కారు బయటే ఉంది, ఈయన వెళ్ళలేడు కారులో, పదండి బయలుదేరి బండి మీద వెళ్దాం, ఇప్పుడు ఆ కారు ఎవరు డ్రైవ్ చేస్తాడంట. అంటే అవసరాలకు అన్నీ ఉంటాయి కానీ అనుభవించలేదు. ఓకే. అది రెండోసారి ఏలినాటి శని వచ్చినప్పుడు అని చెప్పారు. మూడవసారి ఏలినాటి శని వచ్చినప్పుడు అసలు మనిషికి మృత్యువు తగులుతుంది అని చెప్పారు. అందువల్ల శని అనేటటువంటి గ్రహము అన్ని గ్రహాల్లోకెల్లా ముఖ్యమైనటువంటి గ్రహము, చాలా అద్భుతమైనటువంటి గ్రహము. అది యోగిస్తే మహారాజ యోగం, అది పీడిస్తే అంత స్థాయికి వెళ్ళిపోతారు. మన నలమహారాజు గారి కథ కూడా ఇందులో చూడొచ్చు. దమయంతి నలమహారాజులు గారి యొక్క కథని గనక చూస్తే అంత మహారాజు గారు కాటికాపర్ అయిపోయినాడు. నలమహారాజు గారు చక్రవర్తి, ఆయన ఎన్నో రాజ్యాలను పరిపాలన చేసినవాడు.
ఆయన మన కాశీ క్షేత్రంలో మణికర్ణికా ఘాట్ దగ్గర కాటికాపరిగా శవాల్ని కాలుస్తున్న పని చేశాడు ఆయన. దేనివల్ల? శని యోగించకపోవడం వలన. అందువల్ల జాతకంలో శని యొక్క పాత్ర అంత గొప్పది అని చెప్పారు. ఇంకా మనకి బాగా ఆధునిక భాషలో అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే శని భగవానుడు పోలీస్ ఆఫీసర్ లాంటి వాడు అని చెప్పారు. శిక్షలు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆయన పీరియడ్ వచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా ఉండాల్సిందే, కానీ వాడు ఎవరినైనా శిక్షించగలిగే శక్తి పోలీస్ ఆఫీసర్ దగ్గర ఉంది అని చెప్పాడు. మన అదృష్టం బాగుంటేనేమో ఆయన మెదలకుండా ఆయన పనిచేసి ఆయన పక్కకి జరుగుతాడు. మన దురదృష్టం కనుక ఉన్నట్లయితే కనుక ఆయన మన మీద ఎక్కువ దాడిని చూపిస్తాడు. అట్లా మనకి ఇక్కడ ఉన్నటువంటి లౌకిక భాషలో చెప్పాలి అంటే పోలీస్ ఆఫీసర్ దృష్టికి మనం వెళ్లకుండా జీవనం చేయాలి అని మనం ఎట్లా అనుకుంటామో, ట్రాఫిక్లో వెళ్ళిపోతుంటే కూడా మనం ఏదో అధవ పని చేస్తూ ఉంటాం, గబుక్కున నోటి దగ్గర వాయువు పెడతాడేమో అని చెప్పని అట్నుంచి వెళ్ళిపోతుంటారు. అట్లాగే శని దగ్గర నుంచి కూడా అందరూ తప్పించుకుందామని చూస్తుంటారు, కానీ ఆయనకి చాలా పెద్ద దృష్టి ఉంది. ఆయన అందరినీ చూస్తాడు. ఆయన ఎవరిని ఏ సమయంలో లాగాలో లాగుతాడు, వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్షణ ఇచ్చేస్తాడు, వాళ్ళని పక్కకి జరిపేస్తాడు. ఎవరికి శని ప్రభావం జరిగిందో వాడికి అసలు ముందు లోకం అంటే ఏమిటో అర్థమైపోతుంది. ఎందుకనంటే అసలు మన వాళ్ళెవరు, పని వాళ్ళెవరు, తన వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు, మొత్తం అన్నీ తెలిసేటటువంటి అవకాశం ఒక్క శని పీరియడ్లోనే జరుగుతుంది. అందుకని ఏళ్ళనాటి శని ప్రభావం అయిపోయిందంటే వాడు కడిగిన ముత్యం అని అర్థం. వాడికి అన్నీ తెలిసిపోతాయి, అన్ని కష్టాలు తెలిసిపోతాయి, అన్నీ ఇంట్లో ఉండేవి బయట ఉండేవి సుఖాలు దుఃఖాలు అన్నీ తెలిసిపోతాయి ఏళ్ళనాటి శని. ఇటువంటి శని చాలా ముఖ్యమైనటువంటి వాడు. ఇక తర్వాత మీరు అడిగింది పరిహారాలు ఎందుకు చేయాలి అని అడిగారు. పరిహారం అనేటటువంటిది ఉగ్రత్వాన్ని తగ్గించడానికి. ఇప్పుడు మన జాతకంలో శని ఒక ఉగ్రమైనటువంటి స్థానంలో ఉన్నాడు, ఒక 8వ స్థానంలో ఉన్నాడు, ఒక 12వ స్థానంలో ఉన్నాడు, ఒక 7వ స్థానంలో ఉన్నాడు. మరి ఇవన్నీ ఈ స్థానాలు శనికి ఉపయుక్తమైనటువంటివి కావు. మరి అటువంటి స్థానాల్లో ఉంటే ఆయా సంబంధమైనటువంటి ఇబ్బందుల్ని కలుగజేస్తాడు. మరి కలుగు చేసినప్పుడు 7వ స్థానంలో ఉన్నప్పుడు కాస్త కుటుంబ వాతావరణాన్ని అటు ఇటు పెడుతూ ఉంటాడు. అలాగే 12వ స్థానంలో ఉంటే రూపాయి ఇంట్లో నిలవనివ్వడు. అలాగే ఎక్కడ ఉంటే ఆయా స్థానాన్ని కాస్త ఆయన దృష్టి చూపిస్తూ ఉంటాడు. మరి అటువంటప్పుడు ఏం చేయాలి అంటే మనం తప్పకుండా శని భగవానుని ఆరాధన చేసి, తీవ్రమైనటువంటి వాన పడుతున్నప్పుడు వానని ఆపే శక్తి ఎవరికీ లేదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. బాగా బయట వాన పడుతుంది, మనకి ముఖ్యమైన కార్యక్రమం వెళ్ళాలి, అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఒక గొడుగు పట్టుకొని వెళ్ళిపోతాం. లేదు తడవకుండా వెళ్ళడానికి ఒక క్యాబ్ బుక్ చేసుకుంటాం. రోజు 2 వీలర్ మీద వెళ్ళేవాడు ఏం చేస్తాడు, క్యాబ్ బుక్ చేసుకుంటాడు. లేదు ఎవరిదో కారు అడిగి వెళ్తాడు, కారు అయితే మనం తడవం అని అనుకుంటాడు. ఇటువంటి సాధనాలు ఎట్లాంటివో పరిహారాలు అట్లాంటివి. మొత్తం శని ప్రభావాన్ని ఆపే శక్తి కలియుగంలో ఎవరికీ లేదు అని చెప్తున్నాడు. శని ప్రభావం నుంచి మిమ్మల్ని రక్షించే శక్తి మాత్రం పరిహార శాస్త్రానికి ఉంది. కాబట్టే మన మీద రాయి పడాల్సింది పువ్వు పడిందని చెప్పాడు. ఇందాక కూడా మనం ఉదాహరణ చెప్పుకున్నాం. ఒక బండరాయి పడుతున్నప్పుడు అది పగిలిపోయింది అనుకోండి, చిన్న రాయి తగిలి చిన్న గాయం అవుతుంది. అదే బండరాయే పడింది అనుకోండి, మనిషి కనపడ్డు. అందుకని బండరాయి పడాల్సింది చిన్న రాయి పడినట్టుగా పరిహార శాస్త్రం అనేటటువంటిది ఈ నువ్వులతో చేసే అభిషేకం, తైలాభిషేకం, అలాగే హోమం, నువ్వుల దానం, అలాగే శని జపము, వీటన్నిటి ద్వారా ఏం జరుగుతుంది అంటే వర్షం పడుతోందండి, మీరు వెళ్ళడానికి ఇదిగో గొడుగు నా దగ్గర ఉంది మీకు ఇస్తున్నాము అంటే, మీరు వర్షంలో మన చుట్టూ చుక్కలు పడతాయేమో కానీ తల తడవదట. మనకి తల తడవకపోతే రోగాలు రావుగా ముందర. ఎందుకు తల మీద పెట్టుకుంటాం, ఇట్లా కాళ్ళకి ఎందుకు పెట్టాం అంటే తల దగ్గర సమస్త రోగాలు వచ్చే శక్తి తలకు ఉంది. అందుకని ఎవరైనా తల తడవకుండా చూసుకుంటాడు. రెయిన్ కోట్ వేసినా ఏం చేస్తాడు, తలకు కడతాడు. ఎందుకని తలకు కట్టడం అంటే ఒళ్ళు తడిసినా పర్వాలేదురా, తలకాయ తడిసిందంటే మాత్రం నీకు మొత్తం ఇబ్బందులు కలుగుతాయని. అట్లాగే మనం గొడుగు కూడా తలకాయ మీద పెట్టుకుంటాం. అంటే మన మీద రక్షణ, మన మీద అక్షతలు దేనికి వేస్తారు అంటే మన రక్షణ శక్తి అంతా తల మీద ఉంది. కాళ్ళ మీద ఎందుకయ్యాం అక్షతలు? ఏమంటే శని ప్రభావం వల్ల కాళ్ళు బాగా నొప్పులు వస్తున్నాయి అంటే కాళ్ళ మీద అక్షతలు వేయరండి. ఎక్కడ వేస్తాం? తల మీద వేస్తాం. అయితే దేనికి అంటే రక్షణ శక్తి అంతా ఇక్కడ ఉంది, ఆరోగ్య శక్తి అంతా తల మీద ఉంది. ఈ తలకి సంబంధించినటువంటి ఏ ఇబ్బందినైనా కూడా శని భగవానుడు రక్షించాలి అంటే మనం ఆ తలకి మనం గొడుగు పెట్టుకుని వెళ్తాం. అలా మనం ఏదైనా పరిహారం
అలాగే మనం ఏదైనా ఒక శాంతి హోమము, పూజ, జపము, దానము, స్తోత్రము మీరు ఏది చేయండి ఆ ఉపశమనం కలుగుతుంది, ఉగ్రం తగ్గిపోతుంది. నాన్నగారు బాగా కోపంగా ఉన్నారండి అనుకున్నాం అనుకోండి, మనం హాల్లో నుంచి వెళ్ళాల్సిన వాళ్ళం వెనక నుంచి వెళ్తాం. ఎందుకు ఇప్పుడు ఆయన కనపడడం, ఆయన కనపడితే 2 తిట్లు తినాలి, లేదా చేతిలో ఏమన్నా ఉంటే ఇసిరేస్తారేమో అని భయంతో వెనక నుంచి వెళ్ళి మొత్తానికి ఇంట్లోకి వెళ్తాం. ఇటు నుంచి వెళ్ళాల్సిన వాళ్ళం అటు నుంచి వెళతాం. అట్లా పరిహారం అనేది కూడా మిమ్మల్ని రక్షించడం కోసం ఒక చిన్న ఏర్పాటు చేసి ఆ వాన మీ మీద పడకుండా ఆపడానికి ఏదో ఒక సాధనం మీకు అందిస్తే మీరు సుఖంగా జీవనం చేస్తారని ఈ పరిహార శాస్త్రాలు మహర్షులందరూ మనకు కనిపెట్టి, ఈ శని నుంచి తప్పించుకునే వాళ్ళు ఎవరు లేరండి, శని ప్రభావాన్ని తప్పించుకునే వాళ్ళు ఎవరు లేరండి. దాంట్లో మీరు ఉన్న ఉగ్రత్వాన్ని తగ్గించుకొని కొద్దిగా రక్షణను కల్పించుకొని అందరూ నడవడానికి వీలుగా మనకి ఈ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ధన్యవాదాలండి. శుభమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.